నాదెండ్ల బ్రహ్మయ్య గారు ఉన్నారు. నాదెండ్ల బ్రహ్మయ్య గారు ఆయన ఒక రైతు ప్లస్ బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ని గ్రామ స్థాయిలో ఒక కొంతమంది రైతుల సమూహంతో కలిపి వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళకి తయారు చేసి మదర్ కల్చర్స్ వారు అందజేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోషన్ కోసం. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వారు మన బడ్జెట్లో 2800 బీఆర్సీలకి పర్మిషన్ ఇచ్చినట్టుగా మనకి పేపర్ రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రతిదానికి సుమారుగా 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఆయన ప్రకారం అయితే మరి గవర్నమెంట్ ఎంత శాంక్షన్ చేస్తుందో తెలీదు. ఆ 5-10 లక్షలతోటి 2000 ఎకరానికి కావాల్సిన బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ మనమే తయారు చేసుకోవచ్చు. అది రైతులకి అతి తక్కువ ఖర్చుతోటి మనం అందించవచ్చు. అట్లాంటి ఎట్లా చేయాలి, ఏమేమి చేయొచ్చు అన్నది వారి మాటలో ఒకసారి రండి. రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మయ్య నాదెండ్ల. అయితే ముందు స్పీచ్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఒక దుర్దినంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అని అంటే ఈ దేశానికి వ్యవసాయ రంగ సూక్ష్మజీవ శాస్త్రానికి పితామహుడు లాంటి డాక్టర్ కిషన్ చంద్ర గారు ఈరోజు పరంపదించడం చాలా నాలాంటి రైతుకి ఒక దుర్దినంగా నేను భావిస్తున్నాను. వారు ఈరోజు ఉదయం 5 గంటలకు పరంపదించడం జరిగింది. వారు కన్న కలలు ఈ దేశానికి ఉపయోగపడుతున్న సందర్భంలో వారి మరణం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు ఒక కుడి భుజం, ఈ సేంద్రియ వ్యవసాయానికి కుడి భుజాన్ని పోగొట్టుకున్నాను అనే బాధ నాలో ఉంది. ఈ స్టేజ్ మీద వారి గురించి చెప్పాల్సింది ఈ స్టేజ్ మీద వారి గురించి చెప్పాల్సిన, వారి మరణం గురించి చెప్పాల్సిన బాధ నన్ను కకావికలం చేస్తుంది. కాబట్టి మనందరం ఒక 2 నిమిషాలు నుంచొని వారి ఆత్మశాంతి కలగాలని నివాళులు అర్పిద్దాం. కిషన్ చంద్ర గారి ఆత్మశాంతి కోసం మనం చేసిన ఈ యొక్క 2 నిమిషాల మౌనం వారి ఆత్మశాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కొంచెం శ్రద్ధగా వినండి. కిషన్ చంద్ర గారి గురించి చెప్తే, పాలేకర్ గారి గురించి చెప్తే ఎంతసేపు పడుతుందో ఇంచుమించు అంత సమయం పడుతుంది. కిషన్ చంద్ర గారి గురించి చెప్పాలంటే 2 ముక్కల్లో చెప్పేస్తాను. ఒక 2 నిమిషాలు సమయం తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. ఈ దేశంలో ఆవు ఉంటేనే వ్యవసాయం, ఆవు ఉంటేనే మన ప్రకృతి బాగుంటుంది, ఆవుతోనే వ్యవసాయం సుస్థిరంగా సాధ్యపడుతుంది అని 40 సంవత్సరాల నుంచి ఒళ్ళు హోరం చేసుకొని కుటుంబాన్ని వదిలేసుకొని కష్టపడి ప్రచారం చేసి గోవు యొక్క విశిష్టతను, వ్యవసాయానికి అనుసంధానం మొదటి శాస్త్రవేత్త శ్రీకృష్ణుడు బలరాముడు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ప్రచారంగా చేసినటువంటి పాలేకర్ గారు ఎంత కృషి చేశారో, అదే ఆవు ఈ రోజున పరిస్థితి ఏంటి అంటే ఇంట్లో ఆవును పెడితే ఇంట్లో ఆవును తంటున్నారు రైతుల్లో. ఇది యథార్థం, ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. అయితే ఒక ఆవులో నుంచి 3 రకాల బ్యాక్టీరియాలు సేకరించి ఫస్ట్ వేస్ట్ డీకంపోజర్ WDC నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటి సంస్థలో ఆయన రీసెర్చ్ సైంటిస్ట్గా ఉంటూ దాని మీద పేటెంట్స్ క్లెయిమ్ చేసుకునే పవర్ కూడా ఆయనకు ఉన్నా ఒక్క పైసా కూడా డబ్బు ఆశించకుండా దాని టెక్నాలజీని ఓపెన్ చేసి రైతులకి 20 రూపాయలు 15 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కు పెట్టి రైతులకు అందించినటువంటి మహానుభావుడు. చప్పట్లు కొట్టాలి ఆయన గురించి మాత్రం. నిజంగా చాలా. తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అందులో 3 రకాల బ్యాక్టీరియాలే ఫస్ట్ వేస్ట్ డీకంపోజర్లో. ఇప్పుడు ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్లో ఉన్నారు 79 బ్యాక్టీరియాలు పెట్టారు. అందులో 79 బ్యాక్టీరియాలు కంపానియన్ బ్యాక్టీరియాస్. ఒక బ్యాక్టీరియాకి ఇంకో బ్యాక్టీరియాకి, అంటే కొన్ని రకాల బ్యాక్టీరియాస్లో కొన్ని కంపానియన్స్ కుదరవు బయలాజికల్ కంట్రోల్లో. ఆయన నాకు పర్సనల్గా తెలిసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేశారు ఆయన. కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఆయన. తర్వాత అఫ్కోర్స్ అది ఒక సొసైటీ ద్వారా తీర్చేశారు, అది వేరే విషయం. చెప్తున్నాను అది క్యాజువల్గా.
అట్లాంటి వ్యక్తి ఆ ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ను మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు, బ్రహ్మయ్య గారు లాంటి వాళ్ళు, అభ్యుదయ రైతులు చాలా మంది వందల సంఖ్యలో, వేల సంఖ్యలో భారతదేశ స్థాయి, దేశం మొత్తంలో కొన్ని వేల మంది రైతులు బాగుపడ్డారు. అదే ఫంగిసైడ్, అదే బ్యాక్టీరియసైడ్, అదే ఇన్సెక్టిసైడ్, అదే పెస్టిసైడ్, అంటే అంత చక్కగా దాని కూర్పును ఏర్పాటు చేశారు ఆయన. తర్వాత వాటికి కూడా ఈ పురుగులు రెసిస్ట్ అవుతున్నాయని ఆయన న్యూ వేస్ట్ డీకంపోజర్ అని ఇంకో బ్యాక్టీరియాలను తీసుకొచ్చారు. సందర్భం వచ్చింది కాబట్టి ఆయన సమయం నేను చంపేసి నేను మీకు ఈ క్లాస్ పిలుతున్నాను, దయచేసి అనుకో, దాని గురించి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఉద్దేశంతో చెబుతున్నాను. తర్వాత ఎన్పికే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఎన్హాన్సర్, విషరసాయన మందుల్ని స్ప్రే చేసుకునే వాళ్ళు కూడా అయిపోయింది. విషరసాయన మందులు స్ప్రే చేసుకునే వాళ్ళు కూడా టాక్సిసిటీని న్యూట్రలైజ్ చేయడానికి కూడా ఆయన గోమూత్రంతో తయారు చేసిన ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇంతటి అద్భుతమైనటువంటి ఉత్పత్తులను అందించినటువంటి ఆ కిషన్ చంద్ర గారి ఆత్మ ఎప్పుడో మోక్షం పొందింది, ఆయనకి ఎప్పుడో మోక్షం కలిగింది. కాకపోతే ఇప్పుడు సద్గతి కలగాలని మాత్రం మనందరం ప్రార్థిద్దాం. ధన్యవాదాలు. అయితే ఈరోజు నేను ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే స్థాయి, ఆ అవకాశం ఎలా వచ్చిందని అంటే, మనం చరిత్రలో పోతే నేను బ్రీఫ్గా 2 నిమిషాల్లో చెప్తాను నా ఉపోద్ఘాతము. నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలనేది ఎక్కువ టైం ఇచ్చి మాట్లాడతాను. మీ అందరికీ నేను తెలియదు కాబట్టి 2 మినిట్స్ ఉపోద్ఘాతం చెబుతాను. నేను మా తాత ముత్తాతల కానీ వ్యవసాయం తప్పితే వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ కానీ ఆల్టర్నేట్ ఇన్కమ్ కానీ మా కుటుంబాల్లో ఎవరికి లేదు. స్టిల్ ఈ రోజుకి నేను రైతునే, ఈ రోజు కూడా వ్యవసాయం మీదే నా కుటుంబ పోషణ అనేది జరుగుతుంది. 2021లో నల్లతామర పురుగు అనేది ఒకటి వెస్టర్న్ పిట్స్ అనేది ఇండియాలో వచ్చి మన తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో 2021 సంవత్సరం ఆర్థిక ప్రణాళికలు చూసుకున్నట్లయితే 40,000 కోట్ల చిల్లీ రైతుల డబ్బు ఆవిరైపోయింది ఈ పురుగు వల్ల. ఆ టైంలో మా నాన్నగారు కూడా 20 ఎకరాలు మిర్చి వేసి 5 క్వింటాల దిగుబడి లేని స్థాయిలో ఆయన మానసికంగా డిప్రెషన్ పడుతున్న సందర్భంలో నాకు ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి రారా అని అంటే పోయి చూసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చి దీనికి శాస్త్రీయ పరిష్కారం మాత్రమే, శాస్త్రం ద్వారా పరిష్కారం మాత్రమే దీనికి సొల్యూషన్ చూపించగలదనేది నేను విశ్వసించి ఆ ఫొటోస్ తీసుకొని మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎక్కని గడప దిగే గడప లేకుండా అందరి సైంటిస్టులని కలవటం జరిగింది. అయితే ఈ సైంటిస్టులను కలిసే వ్యవస్థలో 1 by 1 హార్టికల్చర్ సైంటిస్టుని పెస్ట్ కంట్రోలింగ్ మీద ఏ మందులు సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళని కలవటం జరిగింది. తర్వాత ధాన్యాలకు సంబంధించిన సైంటిస్టుని అలా కలుస్తూ ఉంటే అందరూ కెమికల్ ఫార్ములేషన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అప్పుడున్న వ్యవస్థలో కెమికల్ ఫార్ములేషన్సే చూపుతున్నారు. 1, 2, 3, 4 అలా ఒక 8 మంది కలిసిన తర్వాత 8వ శాస్త్రవేత్తతో నేను ఫైట్ చేశాను, కొట్లాట పెట్టుకున్నాను. ఎందుకు కొట్లాట పెట్టుకున్నానంటే ఇవన్నీ నేను వాడినే, మా ఫాదర్ వాడాడు, బిల్లులు చూపించా, 23 లక్షల రూపాయల పెస్టిసైడ్స్ బిల్లులు అప్పులు తీసుకొచ్చి కొట్టాడు. కొడితే తగ్గనప్పుడు మీ దగ్గరికి వస్తే కూడా అదే ఫార్ములేషన్స్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిన పని మళ్ళా చేపిస్తే ఉపయోగమైంది. నాకు ఆల్టర్నేట్ మెథడ్ కావాలి, సైన్స్ని ఆధారంగా చేసుకున్న ఆల్టర్నేట్ మెథడ్ నాకు కావాలి అని అడిగితే 8వ శాస్త్రవేత్త, మీకు బయలాజికల్ ల్యాబ్ అని ఉంటుందండి స్టేట్ గవర్నమెంట్ది, అనితా మేడం గారు అని ఉంటారు, వారిని పోయి కలవండి అని సైంటిస్ట్ నెంబర్ ఇచ్చారు. ఇస్తే నేను మేడం గారి దగ్గరికి పోయాను. మేడం గారి దగ్గరికి పోయినప్పుడు ఆమె కూడా ఈ ఫొటోస్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు 50% క్రాప్ మధ్యలోకి వచ్చారు కాబట్టి గ్యారెంటీ నేను చెప్పలేను. మీ రైతులు ఎలా ఉంటారంటే ఓ సలహా కోసం వస్తారు, వచ్చిన తర్వాత మాకు తెలిసిన సలహా ఇస్తాము, ఇచ్చిన తర్వాత అప్లై చేస్తేనేమన్నా అప్లై చేసి సక్సెస్ వస్తేనేమన్నా పక్కడికి కూడా చెప్పరు. అదే ఫెయిల్యూర్ వచ్చిందని అంటే దానికి కారణం ఈ సైంటిస్టే అని మా నెత్తి మీద వేసేసి మమ్మల్ని చీప్గా, అంటే మా ఐడియాలజీని అర్థం చేసుకోలేదు. ఈ పరిస్థితులు ఉంటాయి. మా నష్టానికి, రైతు నష్టానికి శాస్త్రవేత్తే కారణం అనే పరిస్థితి తీసుకొస్తారు అని చెప్పింది. చెప్తే నేను అన్నాను, మేడం నేను ఆల్రెడీ 30 lakhs అప్పులు చేశారు మా ఫాదరు, ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు అడుగుతున్నాడు. డబ్బులు ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు, యాజ్ ఎ తండ్రిని ఆయన కాపాడుకోవడం కోసం 10 లక్షలు అప్పు చేస్తాం, లేకపోతే ఇంకో ప్రాపర్టీ అమ్ముతాం, తీర్చుకుంటాం. కానీ సొల్యూషన్ కావాలి కదా, ఈ సంవత్సరం కాదు, ఇంకో సంవత్సరం కాదు, ఇంకా ఇలా కాదు, మీరు చెప్పండి. ఇప్పుడు 10 లక్షల రూపాయలు కెమికల్ మందులు పనిచేయన్న దానికి ఖర్చు పెట్టే కంటే మీ సొల్యూషన్లు ఏమైనా ఉంటే దానికి ఖర్చు పెడతా, అయితే అటు కాకపోతే ఇటు.
ఒకవేళ పోయిందనుకో ఈ 30 లక్షలకి ఇది ఒక 5 లక్షలు, వచ్చిందని అనుకో 30 వస్తాయి. నేను రిస్క్ తీసుకుంటాను, మీకు ఏదైనా ఇబ్బంది పెట్టనని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆమె ఇంట్రెస్ట్ చూపించి ఒక 2-3 మందులు చెప్పింది. అలా కాదు మేడం, ఇప్పుడు నాకు డిసెంబర్లో ఉన్న డిసెంబర్ 3వ తారీఖు వెళ్ళిన మేడం దగ్గరికి, ఇక్కడి నుంచి నేను పంట మార్చి వరకు పండిస్తా, మార్చి వరకు కోర్సు రాయండి, కోర్సు రాస్తే దానికి ఎంత వాల్యూ అవుతుందో నేను డబ్బులు పెట్టి కొంటా ఆ వస్తువుని, కొన్న తర్వాత నేను తీసుకెళ్ళి స్ప్రే చేస్తా. అయితే ఈ వ్యవస్థ నడిచేటప్పుడు క్లైమేట్ మారుతున్న దాన్ని బట్టి పురుగు ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది, తెగులు ఉధృతి పెరుగుతుంటుంది, పురుగు ఉధృతి పెరుగుతుంటుంది. మీరు రాసిన కోర్సు ఆ క్లైమేట్ని బట్టి రాయండి. ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే కనుక వారం నేను ఫోటో సెషన్ పెడతా. ప్రతి స్ప్రేయింగ్ చేసిన తర్వాత కూడా మీకు ఇన్పుట్ ఇస్తూ ఉంటా. ఈ స్ప్రేయింగ్ అయిన తర్వాత ఇలా అయింది అని నేను కొన్ని డిస్కషన్స్ కూడా నేను రీసెర్చ్ అంటే నాకున్న నాలెడ్జ్ తోటి విడమర్చి మీతో వాట్సాప్ చాట్లో కూడా చేస్తానని చెప్తే ఆమె ఇంట్రెస్ట్ చూపించి ఒక 4 లక్షల రూపాయల ముందుకు రాసింది. వర్ష బయోటెక్ వాళ్ళ దగ్గరే కొన్నా నేను, వేరే కంపెనీలు ఎక్కడో పెద్ద ఫారిన్ కంపెనీస్ నుంచి ఏం తీసుకురాలి. ఆ మేడం గారికి వాళ్ళతో సంప్రదింపులు ఉంది, వాళ్ళ నెంబర్ ఇచ్చింది, వాళ్ళ దగ్గరే కొన్న 4 లక్షల రూపాయల ఉత్పత్తులు కొన్న సంవత్సరం మార్చి వరకు వాళ్ళే కొట్టిన తర్వాత 30 క్వింటాలు దిగుబడి తీసాం. 5 క్వింటాల్లో పోయేది 30 క్వింటాలు దిగుబడి తీసాం. అది ఒక ధైర్యం, మా ఫాదర్కి ధైర్యం తీసుకొచ్చాను, నాకు ధైర్యం వచ్చింది. కానీ ఈ ధైర్యాన్ని సరౌండింగ్ ఫార్మర్స్ నిలబడియట్లా. ఈ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఫస్ట్ నేను మందులు 1 లక్ష రూపాయల మందులు తీసుకెళ్ళి ఇంటికాడ పెడితే మా ఫాదర్ డబ్బాలు తీసుకొచ్చి కొడతా ఉంటే సరౌండింగ్ ఫార్మర్స్ ఇతన్ని ఇరిటేట్ చేశారు. ఒక్కొక్క మొద్దు తీయటం, వాసన చూడటం, ఈ పుల్లలు మజ్జిగలాగా ఉంది, మట్టి నీళ్ళలాగా ఉన్నాయి, మడ్డి నీళ్ళలాగా ఉన్నాయి, దీనికి మందులు పురుగులు తగ్గుతాయా అనేది బాగా ఇరిటేట్ చేస్తే 1-2 స్ప్రేలు కొట్టేసి మానేశాడు మా ఫాదర్. నేను ఇక నా పనులన్నీ మానుకొని పోయి నెల రోజులు మొత్తం ప్రతి 4 రోజులకి స్ప్రేయింగ్ నేనే దగ్గర నుండి కొట్టించి సాయంత్రం 4 గంటలు స్టార్ట్ చేసి రేతి 8 దాకా పెట్రోమాక్స్ లైట్లు పెట్టి హెడ్ లైట్లు పెట్టి కొట్టించి సక్సెస్ చేశా. ఆ సైన్స్ మీద నాకు ధైర్యం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లికేషన్ చేయాలంటే మా మేడం ఏం చెప్పిందంటే ఈ సంవత్సరం కంటే 10 times వస్తుంది అడిషనల్గా, మీరు మిర్చి వేయకుండా ఉండండి అని చెప్పింది. మా ఫాదర్తో ఇదే మాట్లాడాం, ఆల్టర్నేట్ క్రాప్కి వెళ్ళి దీన్ని జోలికి పోమాకన్నా, అది కుదరన పని, 40 ఏళ్ళ నుంచి నేను మిర్చి ఆపిన సందర్భం లేదు, నేను అది చేయాల్సిందే అన్నప్పుడు మళ్ళీ మేడం దగ్గరికి వస్తే దీన్ని సైంటిఫిక్గా కొంచెం మీరు బయలాజికల్స్ని తయారు చేసుకోవచ్చు, NIPHM వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ ట్రైనింగ్స్లో పార్టిసిపేట్ చేయమంటే 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్న NIPHMలో. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. ఇప్పుడు 3 సంవత్సరాలు నేను తయారు చేసుకుంటూ నా ఫామ్ ల్యాండ్కి మా ఫాదర్కి పంపిస్తూ ఇంట్రెస్ట్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్ మీద ఏదైనా ఒక విషయం. మీ దగ్గర ఇప్పుడు ఎన్ని బయోఫెర్టిలైజర్స్ ఉన్నాయండి? 300 రకాల బయోఫెర్టిలైజర్స్ ఉన్నాయండి. 300 ఈ భారతదేశంలో అనే దానికంటే మన తెలుగు రాష్ట్రాల్లో పండించే అన్ని పంటలకి సంబంధించిన బయోఫెర్టిలైజర్స్ మన దగ్గర అన్నిటి ఏది దేనికి పనిచేస్తుందో అన్నిటి డేటా ఉందా? అన్నిటి డేటా ఉంది. కొన్ని రీసెర్చ్ అంటే ఇక్కడ పర్వాలేదు అవన్నీ మనం రైతుకి ఎన్ని రకాల బ్యాక్టీరియాల గురించి అందుబాటులోకి తీసుకురావచ్చు. రైతు సొంతంగా చేసుకోవటానికి ఇప్పుడు ఒక 100 మనం తయారు చేసుకోవచ్చు, ఫంగస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ. ఒక 200 వరకు ఫార్ములేషన్ బేస్లో కంపెనీస్ దగ్గర నుంచి తెచ్చి మనం రైతుకి ఇస్తున్నాం, మనం తయారు చేయడం. బీటీ లాంటి బ్యాక్టీరియా మనం తయారు చేయడం, అలా కొన్ని కాంప్లికేటెడ్ బ్యాక్టీరియాలు మనం తయారు చేయకుండా కంపెనీ బయోఫెర్టిలైజర్స్ లాంటివి తయారు చేస్తాం. కొన్ని ఫంగస్ సంబంధించిన కౌంట్ గరిష్ట స్థాయి ఎంతవరకు ఉంది? ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే 1 × 10⁻⁷ స్టార్ట్ అయ్యి 8 వరకు యాక్సెప్టబుల్ ఉంది. నా ల్యాబ్లో 1 × 10⁻14 వరకు తయారు చేస్తారు. దీని మీద మళ్ళా ఒక్కసారి ఇక్కడే ఉండండి, మీరు ఇంకొకసారి మాట్లాడదాం. కృషి బయోటెక్ వేణుగోపాల్ గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నారు. మీరు బయోఫెర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ మీరు కూడా చేస్తున్నారు. మీరు 10⁻12 13 చెప్తున్నారు. అంత స్థాయి మనం తయారు చేయొచ్చా? దాని బయో ఎఫికసీ ఎంతవరకు ఉంటుంది? మీకు సంబంధించినంత వరకు మీరు చెప్పండి. ముందుగా మీ క్వాలిఫికేషన్ ఇంట్రొడక్షన్ ఒకసారి చెప్పండి. నమస్తే మేడం, నా పేరు వేణుగోపాల్ కంబాయి గారు. కృషి బయోటెక్ అనే సంస్థ నన్ను కృషితో నాక్ష దుర్భిక్షం ధర్మం రక్ష అనే ఉద్దేశంతో 2010లో స్టార్ట్ చేశాను. నేను కూడా మన నాదెళ్ల భాస్కరరావు ఎలా చెప్పాడో నేను స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చేసాను. నేను
అసలు ఏంటి రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి స్టార్టింగ్ పంట పండించిన నుంచి సార్ చెప్పినట్టు ప్రతిదీ పెస్ట్ ప్రాబ్లం. గ్రోత్ అనేది రకరకాల గ్రోత్ ప్రమోటర్స్ ఉంటారు, వాడుతూ ఉంటారు. మెయిన్ పెస్ట్ టార్గెట్ ఎలా చేయాలనేసి మనం కాన్సెప్ట్తో ఒక క్వాలిఫైడ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి తర్వాత పిహెచ్డి వ్యాక్సిన్ అనేది ఎంజిఎంఆలజీ చేసి మనం వేస్ట్ ప్రోడక్ట్ నుంచి బై ప్రోడక్ట్ ఎలా చేయాలి అంటే రైతుకు ఉపయోగపడే తీసుకునే ఉద్దేశంతో నేను మంచి మంచి ప్రోడక్ట్ చేసుకుంటూ వచ్చాను. అయితే సార్ చెప్పినట్టు పర్టికులర్గా సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్ మరియు సబ్మెర్జెడ్ ఫెర్మెంటేషన్ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి. సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్లో కానీ చేయగలిగితే అప్ టు 100 బిలియన్ నుంచి 200 బిలియన్ ప్రొడ్యూస్ చేయగలను నేను ల్యాబ్లో. సో మోర్ దాన్ 25 ఇయర్స్ ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తాను. ఇప్పుడు మన సార్ చెప్పినట్టు సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్, సబ్మెర్జెడ్ ఫెర్మెంటేషన్ అంటే లిక్విడ్ ఎక్కువ హెవీగా ఉంటుంది, మాయిశ్చర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. ఒక ఫెర్మెంటర్లో తీసుకొని ప్రాపర్ కండిషన్లో కానీ మనం గ్రో చేసినట్టయితే, అట్మాస్ఫియరిక్ కండిషన్లో కానీ మనం చేసినట్టయితే లాట్ ఆఫ్ బ్యాక్టీరియాస్, ఎయిర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా గ్రో అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి రైతు అనుకుంటాడు అసలు ఏదో వాటర్లో చేసేసి బెల్లం వేసేసేయండి, మరగబడిన తర్వాత రాత్రి పగులు ఉంచేసి మీరు స్ప్రే చేయండి అని. కానీ 100% రాంగ్. ఎందుకంటే ఎయిర్లో లాట్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. వాటర్ మనం తీసుకున్న వాటర్లో కూడా ఈకోలై ఉంటుంది, స్టెప్టోకోకస్ ఉంటుంది, స్టెఫిలోకోకస్, అంటే కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ప్యాథోజన్ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి. ఆ బ్యాక్టీరియా కానీ ఇన్వాల్వ్ అయితే మన పెస్ట్ దీనివల్లే కాజ్ ఉంటుంది ఆ ప్లాంట్కి. సో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకుంటూ ఎసెప్టికల్ కండిషన్లోనే మనం గ్రో చేయాలి ల్యాబొరేటరీ మెథడ్లో. ఎందుకంటే దాంట్లో నీ క్వాలిటీ వస్తుంది. మీరు అన్నట్టు సార్ అన్నట్టు 1011 కాదు, మోర్ దెన్ 100 బిలియన్ 200 బిలియన్ నేను ప్రొడ్యూస్ చేస్తాను. వితిన్ 10 గ్రామ్స్ ఒక ఎకరాకి నేను డెవలప్ చేసాను. సో కస్టమర్కి ఇచ్చాను. ఈ రోజు కూడా ఒక ఫార్మర్ చేశాడు, తామర పురుగైన సార్ అన్నట్టు తామర పురుగు ఎటువంటి తామర పురుగైనా సమర్థవంతంగా ఎదుర్కొనే మెటీరియల్స్ మన దగ్గర ఉంది. ఎటువంటి అయినా సరే నాకు నేను ప్రాక్టికల్గా చూశాను, ఫార్మర్తో అటాచ్ అయ్యాను. 30 to 40 క్వింటాల్స్ నేను పండించాను మిర్చి. అదే మన గుంటూరు మార్కెట్ కావచ్చు, తర్వాత భద్రాచలం మార్కెట్లో కావచ్చు. ఈరోజు నేను పోయిన వేణుగోపాల్ కృషి వేటకి అని ఎవరైనా చెప్పినా చెప్తాను. అట్లా సార్ చెప్పినట్టు సాధ్యమే. కానీ ఏంటంటే ఎనరోబిక్ కండిషన్లో మనం గ్రో ఏరోబిక్ అనరోబిక్ 2 ఉంటాయి. సో ఎనరోబిక్ కండిషన్లో బ్యాక్టీరియా కూడా గ్రో చేయొచ్చు మనం. ఒక బ్యాక్టీరియాని పెట్టి సముద్రంలో ఫిల్ చేస్తూ ఉంటారు. సముద్రంలో విపరీతమైనటువంటి డీజిల్, పెట్రోల్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ సముద్రంలో ఏమవుతుందంటే ఆ క్రూడ్ పెట్రోల్ పడిపోవడం వల్ల ఒక లేయర్గా ఫామ్ అయిపోయి సముద్రంలో నివసించేటటువంటి యాంఫిబియన్స్ అంటే జలచర జీవులకన్నిటికీ కూడా డిస్టర్బ్ ఏర్పడుతుంది. ఎయిర్ పాస్ కాకుండా ఏమవుతుంది, చనిపోతాయి, ఒడ్డుకు తేలుతూ ఉంటాయి. అలాంటి దాని మీద కూడా మనం ప్రొడక్ట్ హైడ్రోకార్బన్స్ డిగ్రేడ్ చేసే బ్యాక్టీరియా మనం ప్రొడ్యూస్ చేయగలిగినాం ల్యాబొరేటరీ లెవెల్. ఇప్పుడు ప్రాక్టికల్గా వెళ్తుంది. అవన్నీ చేస్తే అవన్నీ కూడా డికంపోజ్ అయిపోతాయి. సో సార్ చెప్పినట్టు డీకంపోజర్స్ మనం టెర్మైట్స్ సింపుల్ చెప్తున్నానండి. టెర్మైట్ చెదులు తీసుకొని చెదులు నుండి గట్లో తీసేసుకొని మనం బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసాం. సి కార్టే, సి జెలిడా, సి కూడా ఎక్సలెంట్ డీకంపోజర్ అండి. దాని కాంబినేషన్ టైకోడర్మా విరిడి అండ్ టైకోడర్మా ఆరిజియానం కూడా ఫెంటాస్టిక్ డీకంపోజర్. ఎందుకంటే సెల్యులోజ్ ఎప్పుడైనా సరే ఎనీ ప్లాంట్ మెటీరియల్లో పెక్టిన్ ఉంటుంది ప్లస్ సెల్యులోజ్ ఉంటుంది. సెల్యులోజ్ పెక్టిన్ ఎప్పుడైతే డీకంపోజ్ ఆటోమేటిక్గా హ్యూమస్ కంటెంట్ పెరిగిపోతుంది. హ్యూమస్ కంటెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో సాయిల్ ఎన్రిచ్ అవుతుంది, ఆటోమేటిక్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా అవైలబుల్ ఉంటుంది ప్లాంట్లో. సో అంతేకాకుండా హెర్బల్ ఇప్పుడు సపోజ్ మనకు ఎనీ ఇన్సెక్ట్కి కైటిన్ ఉంటుంది. ఈ కైటిన్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్ యాంటీపెటెంట్ అయిపోతుంది ఇన్సెక్ట్. అంటే మేత తీసుకోలేక ఈ యాంటీపెటెంట్ అయిపోయి డెర్మల్ నుంచి డెత్ కలిపి చనిపోతుంది ఇన్సెక్ట్. ఆ కాన్సెప్ట్లో మనం డెవలప్ చేసాం. కైట్రోనోజన్ అనే ఒక ఎంజైమ్ని యాడ్ చేసి ప్రొడ్యూస్ చేసాం. ఆ లిక్విడ్ మనం స్ప్రే చేసినట్టయితే ఇన్సెక్ట్ వాళ్ళు వెంటనే ఇమీడియట్లీ పారాలసిస్ వచ్చేది. అనిమల్కి పారాలసిస్ వచ్చేసి చనిపోయింది, మేత తీసుకోలేదు. ఆ కాన్సెప్ట్లో డెవలప్ చేస్తాం. ఒక్క నిమిషం అండి. సాయిల్ రిక్లమేషన్కి సంబంధించి అంటే ఆల్కలైన్ సాయిల్స్ కానీ ఇలాంటి సాయిల్స్ ఈసీ పెరిగినప్పుడు కానీ అట్లాంటి వాటి మీద రైతు స్థాయిలో మీరు ఏమన్నా చేశారా? చేశానండి. యాక్చువల్లీ ఇప్పటి వరకు రసాయన సైన్స్లో ఏం చెప్తారంటే pH బ్యాలెన్స్ అనేది పెద్ద బ్రహ్మ పదార్థం లాగా చెప్పేస్తుంటారు. ఏ సమస్య వచ్చినా నీ సాయిల్ pH బ్యాలెన్స్గా లేదు, పోషకాలు తీసుకోలేకపోయినా నీ సాయిల్లో pH లేదు, ఎసిడిటీ ఉంది, లేకపోతే సాయిల్ టెస్ట్లో నీకు మైక్రోన్యూట్రియంట్ వాల్యూ కరెక్ట్గా లేదు అని వందల రకాల సొల్యూషన్స్ చెప్తారు. మైక్రోబియల్ కౌంట్ సాయిల్లో పెరిగితే pH అనేది నార్మల్గా బ్యాలెన్స్ అయిపోయింది, ఆటోమేటిక్గా బ్యాలెన్స్. అసలు రైతుకు తెలియాల్సిన విషయమే కాదు pH బ్యాలెన్స్ అనే విషయం. ఎలాంటి బ్యాక్టీరియాలు పెరగాలి,
ఇప్పుడు డీకంపోజింగ్ బ్యాక్టీరియా కాడి నుంచి అంటే నాకు డెప్త్ నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు మీ అనుభవం చెప్పండి, మిగతా ఇప్పుడు ఇందులో ఈ సైన్స్ని విడమర్చి చెప్పేది నాదొక మెథడ్ ఉంటుంది, సైంటిఫిక్ మెథడ్ వేరు ఉంటుంది. నేను ఒక విషయాన్ని ప్రొడ్యూసర్, ఒక సైంటిస్టు కనిపెట్టే విషయాన్ని సైంటిస్టు స్థాయిలో చెబుతాడు, ఆయనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ విషయం చేసిన ఆ కనిపెట్టిన వస్తువు పనిచేసే విధానాన్ని మాత్రమే నేను అర్థం చేసుకుంటాను. నాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఇందులో సైన్స్గా ప్రకారంగా నేను చెప్పేది కరెక్ట్ కాకపోవచ్చు, రైతు స్థాయిలో నేను చెప్పేది కరెక్ట్, రైతు ఆలోచనల ప్రకారం నేను చెప్పే సైన్స్ కరెక్ట్. అయితే దానికి కారణం ఏందనేది సైంటిస్టులు వాళ్ళ వెర్షన్ నేను చెప్పలేదు. అప్లికేషన్లో రిజల్ట్ దాని ప్రకారం మీరు ఏ బ్యాక్టీరియాలు వాడితే ఏ రిజల్ట్ వచ్చింది సాయిల్లో నేను డీకంపోజింగ్ బ్యాక్టీరియాలు, తర్వాత ట్రైకోడర్మా, సూడోమోనాసా, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, BD500, తర్వాత వీటిని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చేయించడం ద్వారా, తర్వాత BD500ని ఎక్కువ సార్లు అప్లికేషన్స్ చేయించడం ద్వారా pH బ్యాలెన్స్ అయ్యింది. ఓకే. ఇప్పుడు సాయిల్ ఇన్ఫర్మేషన్లో ఆల్కలైన్ సాయిల్స్కి మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఈ ఫాస్ఫరస్ ఇట్లాంటివి అప్టేకింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటప్పుడు మేము కలిపి కొంత వర్క్ చేసాం. ఎట్లాంటి బ్యాక్టీరియాలు వాడినప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఉంటాయని మనం చర్చ చేసినప్పుడు సల్ఫరు, ఫాస్ఫరస్ బ్యాక్టీరియాలు వాడినప్పుడు మంచి రిజల్ట్స్ కనపడ్డాయి. దాని మీద ఒకసారి మీరు టెక్నికల్గా కొంచెం చెప్పండి సార్. యాక్చువల్గా మనకు సాయిల్లో సల్ఫేట్ ఫామ్లో ఉంటుంది. సల్ఫేట్ ఎప్పుడు సల్ఫర్ ఏదైతే ఉంటుందో డిపాజిట్స్ని, ఆ సల్ఫర్ డిపాజిట్స్ ఎప్పుడైతే సాల్బుల్ అవుతుందో ఆటోమేటిక్గా నీకు pH లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. మనం అనుకున్న లెవెల్స్. ఇప్పుడు సపోజ్ సూడోమోనాస్ ట్రైట్ అని ఒక బ్యాక్టీరియా, అది ఫాస్ఫరస్ మొబిలైజర్. అట్లే బ్యాసిలస్ మెగటేరియం, అది కూడా ఫాస్ఫరస్ మొబిలైజర్. ఇవి భూమిలో ఎప్పుడైతే వేస్తామో సో కొన్ని రకాలైనటువంటి యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడ. IBA కావచ్చు, ఇండోబ్యూట్రిక్ యాసిడ్ కావచ్చు, సిట్రిక్ యాసిడ్ కావచ్చు, సక్సినిక్ యాసిడ్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల లోగా ఉన్నటువంటి ఫాస్ఫైడ్స్ కానీ, లోగా ఉన్నటువంటి సల్ఫర్ డిపాజిట్స్ కానీ మొత్తం సాయిల్ బిల్డింగ్ మొక్కకు అందిస్తుంది. అంతేకాకుండా వాటర్లో సాయిల్లో ఉన్నటువంటి pH లెవెల్ కూడా అబ్నార్మల్ చేంజెస్ ఉంటాయి. ప్రాక్టికల్గా నేను ఒక 1.5 year నుంచి ఆ స్టడీ మీద, మన ఫ్రెండ్ ఒక అతను మోహన్ రెడ్డి గారు అనేసి ఇక్కడే మన కొంపల్లి దగ్గర, పాపం చాలా ల్యాండ్ సరిపోలేదు వేణు గారు, వీళ్ళు చాలా డ్రాప్ అయిపోతున్నారంటే సారు నేను ఇద్దరం అప్రోచ్ అయ్యి దాన్ని హ్యాండిల్ చేసాము. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. 30 to 40% డీల్డ్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ సాధించాం వేణు గారని ఆయన మనకు చెప్పడం జరిగింది. అలా ప్రాక్టికల్గా మేము ఎంతో స్టడీ చేస్తాం. మంచి రిజల్ట్ ఉండే దాని. చాలా వరకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ బయో పెస్టిసైడ్స్ వాడతాం. వాడినప్పుడు కెమికల్ పెస్టిసైడ్స్ వాడినప్పుడు ల్యాబ్ అనాలిసిస్కి వెళ్తే కెమికల్ రెసిడ్యూస్ ఎంత ఉన్నాయి, మళ్ళా ఆ టెస్ట్కి 10,000 కట్టండి, ఇలాంటివన్నీ కొన్ని కంపెనీలు, సర్టిఫైయింగ్ కంపెనీస్ సజెస్ట్ చేస్తాయి. ఎకోసెట్, ఇంకా ఇండోసెట్, ఇట్లాంటివన్నీ సజెస్ట్ చేస్తాయి. ఒక రైతు 10,000 ఖర్చు పెట్టి టెస్ట్ చేయించుకునేటువంటి కెపాసిటీ అతను ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? అయితే దానికంటే ముందు ఇప్పుడు ఇంకొక విషయం దాని మీద మాట్లాడతా సార్. అయితే నేను ఈ సైన్స్ని రైతుల దగ్గరికి తీసుకెళ్ళటం కోసం పాస్ట్ 3 yearsగా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టి చెబుతా ఉన్నా. నా ఐడియాలజీకి మ్యాచ్ అయిన రైతులతోటి కలిసి ప్రయాణిస్తూ వాళ్ళకి కొత్త సైన్స్ని, ఇప్పుడు వేణుగారు ఉన్నారు, అలాంటి కంపెనీలు ఈ దేశంలో 530 కంపెనీలు ఉన్నాయి. నాకు ఎవరితోటైతే నా ఐడియాలజీ షేర్ చేసుకొని నేను చెప్పిన టాస్క్ని సొల్యూషన్ చెప్పగలమో, నీతో కలిసి ప్రయాణిస్తున్నాము అన్న కంపెనీస్ తోటి కలిసి మేము ప్రయాణిస్తూ దాన్ని ఒక సైన్స్ని ప్యూర్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ తోటే పంట మొత్తం పండించే పరిస్థితికి తీసుకొచ్చాము. అయితే దీంట్లో 90% సక్సెస్ అయితే 10% ఫెయిల్యూర్ ఉంది. ఎలా ఫెయిల్యూర్ ఉందనంటే సాయిల్ నుంచి ప్లాంట్ గ్రోత్ని రసాయన ఎరువులాగా రైతుకి అందుబాటులో లేదా అనేది మైండ్ సెట్లో, ఫార్మర్ మైండ్ సెట్లో బలంగా ఉంది. నేను యూరియా DAP వేస్తే వచ్చిన గ్రోత్ నువ్వు సేంద్రియంలో చూపించగలవా అనే ప్రశ్న 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రతిరోజు అడుగుతూ ఉన్నారు. ఆ దానికి సొల్యూషన్ తీసుకురావడం కోసం నేను 2 years బ్యాక్ నా ట్రైనింగ్ క్లాసులకు వచ్చిన ఫార్మర్ చేత మాన్యూర్ తోటి, పశువుల పెండతోటి, అంటే ఆవు, దేశీ ఆవు
పెండతోటి ఈ మైక్రోబ్స్ని డీకంపోజ్ చేసి 100 రోజులు ప్రాజెక్ట్ చేసి ఇచ్చాము. అది సూపర్ హాట్ కేక్ లాగా పోయింది, సూపర్ సక్సెస్ అయింది. దాన్ని ఈ సంవత్సరం రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో కలిపారు అందులో. దాంట్లో ఆ రోజు 2 years బ్యాక్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా కాడి నుంచి న్యూట్రియంట్, మైక్రో న్యూట్రియంట్ బ్యాక్టీరియాస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సంబంధించిన ఫంగస్లు, తర్వాత పెస్ట్ కంట్రోల్ కూడా బవేరియా, వట్సెల్, మెట్రైజం, హిప్సిటెల్లా, స్పోరోట్రిక్స్, యాంప్లోమైసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కలిపి ఒక 40 రకాల బ్యాక్టీరియా ఫంగస్లతోటి ఫార్ములేషన్ చేస్తే 10 బస్తాలు మన మాన్యూర్ వేస్తే 30 క్వింటాలు దిగుబడి తీసిన రైతున్నాడు. దాన్ని మనసులో పెట్టుకున్న అది మన ఛానల్లో చూపించి ఈ సంవత్సరం భారీ ప్రాజెక్ట్ చేసి 2 ఫార్ములేషన్స్లో తీసుకొచ్చాము. అంటే రసాయన ఎరువుకి ఈక్వల్గా ఈ బ్యాగ్ వేస్తే నువ్వు యూరియా డిఏపి వేస్తే ఎంత గ్రోత్ వస్తుందో ప్లాంట్కి అంత గ్రోత్ తీసుకొచ్చేటట్టు గవర్నమెంట్ నుంచి 0% సబ్సిడీ, 0% రాయితీలు లేకుండా గ్రామీణం ప్రపంచ స్థాయి శాస్త్ర సాంకేతికతను మన గ్రామాల నుంచే అనే ఒక లోగో పెట్టి ఒక స్లోగన్ తీసుకొని ఈక్వాలిటీ తీసుకొచ్చేటట్టు మనం ప్రొడక్షన్ చేసి 2 బేస్లో చేస్తున్నాం. ఒకటి బయోచార్ బేస్లో చేస్తున్నాం, ఒకటి ఏమన్నా న్యాచురల్ మెథడ్లో చేస్తున్నాం. మీరు బయోచారు, కంపోస్ట్, బ్యాక్టీరియాలతో చేశారు. మేము వేణుగోపాల్ గారు ఏం చేయాలంటే లిగ్నైట్తో చేసాం. ఓకే, లిగ్నైట్, బ్యాక్టీరియాలు, వర్మి కంపోస్ట్ చేసాం. ఓకే, లిగ్నైట్ బయోచార్ కంటే మెరుగైంది, ఎందుకంటే అది న్యాచురల్ ప్రోడక్ట్. అందులో న్యాచురల్ గా హ్యూమిక్, ఫుల్విక్ యాసిడ్ ఉంటాయి. దాంట్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చింది. ఓకే, అది కూడా కాస్ట్ వైజ్ కూడా దానికి దీనికి పెద్ద తేడా కూడా కనపట్లేదు. ఓకే, మీకు మేము కొంత లిగ్నైట్ కూడా ఇస్తాం. మీరు కూడా ఆ యాంగిల్ మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు లిగ్నైట్ అనేది రైతు స్థాయిలో నాకు దొరికే వస్తువు కాదు సార్, అందుకే అందరికీ అందుబాటులోకి త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అయితే ఈ 2 ఎరువులు ఏవైతే ఉన్నాయో ఈ ఎరువులు ఈక్వల్. ఇప్పుడు మామూలుగా రసాయన ఎరువుల్లో ఏం జరుగుతుందనంటే యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ, లేకపోతే మైక్రోన్యూట్రియంట్స్ కానీ వేసిన వారం నుంచి 15 రోజుల లోపల క్లోజ్ దాని పని విత్తనం అయిపోయింది. కానీ ఆ 10 రోజుల గ్రోత్ని చూసే రైతు ఆశ్చర్యపోయి ఇదే కరెక్ట్ అని నమ్ముతున్నాడు. ఇదే రసాయన ఎరువు వాడిన రైతు మన మాన్యూరు, మనం దాత్రి గోల్డ్ అని పేర్లు పెట్టడం జరిగింది. ఈ మాన్యూర్ వేస్తే ఇది భూమిలో ఈరోజు వేసిన రోజు నుంచి 120 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ నేను ప్రూవ్ చేశాను. తొలకరి దుక్కులో పంట పెట్టిన తర్వాత 10 రోజులకి మాన్యూర్ వేస్తే పంట అయిపోయే వరకు మిర్చిలో మళ్ళా మాన్యూర్ వాడకుండా 30 క్వింటాలు దిగుబడి తీపిచ్చాం రైతుల చేత. మా ఛానల్లో గ్రోత్ కంటిన్యూగా ఉన్నది. ఓకే, వెరీ గుడ్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్గానిక్ ఇప్పటి వరకు సేంద్రీయ వ్యవసాయం అంటే పాలేకర్ విధానాలు, తర్వాత దబోల్కర్ మెథడ్స్, లేకపోతే చౌహాన్కి మెథడ్స్, లేకపోతే సిబిఆర్ మెథడ్స్ అని అనుకుంటున్నారు. అది ఒకటే ప్రచారంలో ఉంది. కానీ అంటే వాళ్ళతో కంపేర్ చేస్తున్నానని కానీ రైతుకి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే సైన్స్ ఈ బయలాజికల్ సైన్సు. ప్రధానంగా ఏంటంటే ఇతరులతోటి కంపేర్ చేయడం నా ఉద్దేశం కాదు, ఇతరులను తక్కువ చేసి చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఇలా రైతు యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వ్యవసాయం అంటే రైతు వెనకబడిపోతున్నాడు, రైతుకి తెలియట్లేదు, మనం గైడ్ చేయాలి. ఇది కాదు. రైతుకు తెలియదు. నేను భూమి పుట్టిన కాడి నుంచి రైతుకి అన్నీ తెలుసు. కానీ అతన్ని మనమే అభివృద్ధి పేరుతోటి పక్కదారి పట్టించాను. ఎప్పుడైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ పేరుతోటి అతను పక్కదారి పట్టించాను. ఒక చిన్న కరెక్షన్ ఉంది. మీరు ఓన్లీ పెస్టిసైడ్స్ కాకుండా ఇంకేమన్నా చేస్తున్నారా పెస్ట్ మేనేజ్మెంట్ కోసం? ఓన్లీ బయోపెస్టిసైడ్స్. ఒకసారి దానికి ఆల్టర్నేటివ్ కూడా ఒకసారి చెప్తాను. ఒక్క నిమిషం ఉందా. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చిందండి. ప్రజెంట్ 35 degrees దాటేస్తాం. తర్వాత మన అల్ట్రావైలెట్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది, 11 దాటేసినప్పుడు. ఇది జర్మ్స్ అన్నింటిని కూడా కిల్ చేసేస్తుంది ఇట్లాంటి కండిషన్లో. కొన్ని బ్యాసిలస్ కేటగిరీ బ్యాక్టీరియాలు తప్ప మిగతాలన్నీ కూడా సర్వైవ్ అవ్వడం కూడా కష్టం. ఇట్లాంటప్పుడు బయోపెస్టిసైడ్స్ కాకుండా దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా కషాయాల రూపంలో మనం స్ప్రే చేసుకోవచ్చా? బయోపెస్టిసైడ్స్ బెటరా? నాకైతే బయోపెస్టిసైడ్స్ పార్షియల్లీ వర్కింగ్ అని అనిపిస్తుంది ఈ టెంపరేచర్లో. దానికోసం ఆల్టర్నేటివ్ మీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయా చాయిసెస్? మేడం, యాక్చువల్గా పొంగామ పొన్నేట అంటే కానుక చెట్టు. పొంగామ అంటే ఎందుకు వచ్చిందంటే లాటిన్ వార్డులో దానికి ఒక పైన వైట్ ప్యాచెస్ వస్తాయి కదా, ఆ వైట్ ప్యాచెస్ కంట్రోల్ చేయడం వల్ల దానికి లాటిన్ అవార్డు వచ్చింది. అది బయో అకారిసైడ్గా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. బయో అకారిసైడ్ అంటే దాంట్లో ఉన్నటువంటి కరంజీ అనేటువంటి ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా,
హైలీ ఆల్కలాయిడ్స్ ఉంటుంది, హై క్వాంటిటీ ఆల్కలాయిడ్స్. అది మనం కనీసం మనమే ఒక గింజ కానీ తిన్నట్లయితే ఒక రోజంతా మనం ఎటువంటి కారం మిరపకాయ తినేసి మీకు అసలు టేస్టే కనపడదు. ఎందుకు? మొద్దుబారిపోతుంది నాలుగంతా. అట్లా ఇన్సెక్ట్ వెరీ సెన్సిటివ్గా, దాని ఆర్ఎస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సెక్ట్ దాన్ని టచ్ చేస్తుందో ఇమీడియట్ డ్రాప్ అయిపోతుంది, యాంటీబయాటిక్ అయిపోయి చనిపోతుంది, మ్యాప్ తీసుకోలేదు. సో అట్లా అలాగే నేలవేమో ఒకటి ఉంది, విపరీతమైన చేదు. నేలవేము ఒకటి హెర్బ్ హెర్బ్ ఉంటుందండి. నేలవేము ఇంగ్లీష్లో చెర్రేటా అంటారు. ఇదేంటంటే వేప కంటే 10 times చేదుగా ఉంటుంది, బిటర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకున్నప్పుడు హాపర్స్ ఉంటాయి, హాపర్కు లివర్ ఉండదు ఎక్కువ. లాస్ట్ టైంలో మనకు నేపాల్ నుంచి పాకిస్తాన్ నుంచి విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ జరిగిందనమాట హాపర్స్. దానివల్ల లాక్స్ ఆఫ్ ఏకర్స్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది తీసుకుంటుందో మనం కొట్టిన స్ప్రేయింగ్ కొట్టిన వెంటనే అది ఎప్పుడైతే ఫీడ్ తీసుకుంటుందో యాంటీబయాటిక్ అంటే చనిపోతుంది. ఎందుకంటే లివర్ ఉండదు దాంట్లో, ఇమ్మీడియట్ డయాలసిస్ పక్కన జరగదు కాబట్టి ఇమీడియట్గా చనిపోతుంది. సో ఆ కాన్సెప్ట్లో అదే 5 grams లేదా 10 grams ఒక ప్లాంట్కి కానీ వేసినట్లయితే ఫెంటాస్టిక్ గ్రోత్ వస్తుంది. ఎందుకంటే నెమటోడ్స్ని ఎక్సలెంట్గా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది సాయిల్ని. రెండోది నక్స్ వామిక అంటే విషముష్టి. అసలు యాక్చువల్గా ఒక గింజ మనిషి తింటే చనిపోతాడు, సూసైడ్ ప్లాంట్ అంటారు అది. సో ఆ గింజ ఎక్స్ట్రాక్ట్ తయారు చేసేసి మనం ఒక 2 kilos ఎకరగానే వేసినట్లయితే సమర్థవంతంగా సాయిల్ నెమటోడ్ని మనం ఆరికట్టవచ్చు. ఓకే. అట్లే కాకుండా మంచి గ్రోత్ కావాలి ప్లాంట్ కంటే కుసుమ మాల్కాగ్ని ఆయిల్ కాంబినేషన్లో కానీ మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఫెంటాస్టిక్ గ్రోత్ ఉంటుంది, మామూలు గ్రోత్ కాదు. ఫ్లవరింగ్ కానీ, తర్వాత లీఫ్ ఎలాంగేషన్ కానీ, తర్వాత నాటుల సైజు కానీ ఫెంటాస్టిక్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. వాబిలాక్ సార్ ప్రాక్టికల్గా చాలామంది ఆయన రికమెండ్ చేశాడు. సకింగ్ బెస్ట్లో చాలా బాగా సకింగ్ బెస్ట్లో బ్రహ్మాండంగా పడుతుంది. చిల్లీ ఎక్స్ట్రాక్ట్, చిల్లీ కూడా హై ఆల్కలైడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే కొట్టుకోవడానికి కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది చిల్లీస్ ఎక్స్ట్రాక్ట్. మీరు చిల్లీ కొట్టినట్టు బ్లాక్ స్ట్రిప్స్ కాదు, హాపర్స్ కాదు, ఏ జాతి అయినా కంట్రోల్ అయిపోతుంది 100%. కానీ కొట్టడానికి పాపి ఎండాకాలంలో కొట్టేది మొత్తం కళ్ళంతా మంట. సో ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ అది కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే ఈ బయలాజికల్ ఆర్గానిక్ ఫార్మింగ్లో రైతులకి గవర్నమెంట్ నుంచి చేయాల్సింది ఏంటంటే, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫస్ట్ టెస్ట్. ఇప్పుడు సపోజు మన ఛానల్ చూసి మనం చెప్పే విధానాల నుంచి ఒక 1/2 acre రైతు ఆర్గానిక్ ఫార్మింగ్లో బయోపెస్టిసైడ్స్లో పంట మీద పిచికారీ చేసి సక్సెస్ఫుల్గా అతని క్రాప్ తీసుకొస్తే, అతనికి నేను ఆర్గానిక్ ఫార్మర్ని, నా వస్తువు ఉత్పత్తి చేసింది ఆర్గానిక్ అని సర్టిఫై చేయించడం కోసం గవర్నమెంట్ దగ్గరికి పోతే, ప్రైవేట్ ల్యాబ్స్ దగ్గరికి పోతే 10-12 వేలు ఛార్జ్ చేస్తున్నారు. ఒక ఉల్లిపాయ రైతు, ఒక 1/2 acre పండించే ఉల్లిపాయ రైతు ఎంత దిగుబడి తీస్తారండి? తీస్తే ఒక 10 క్వింటాలు తీస్తారు. దాని మొక్క విలువ ఎంత? 10 రూపాయలు కేజీకి. అంటే మొత్తం కలిపితే 10 క్వింటాలు అంటే ఒక 10,000 20,000 ఖర్చు. ఉత్పత్తి అతను పండించిన ఉత్పత్తి కాస్టే 20,000 ఉంటుంది. దాన్ని సర్టిఫై చేయడానికి నువ్వు 10,000 ఛార్జ్ చేస్తే వాడు ఎప్పుడు బాగుపడాలి? వాడు ఆర్గానిక్ ఫార్మర్గా ఎప్పుడు కావాలి? ఎన్ని సంవత్సరాలు చేస్తే వాడి జీవితం బాగుపడింది? ఒకటి. రెండోది అసలు ఈ దేశంలో ఉన్న ఈ ఫార్మింగ్ మెథడ్స్లో గవర్నమెంట్కి ఇచ్చే సలహాలు కానీ, సూచనలు కానీ, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాళ్ళు కానీ ఆలోచించాల్సింది. వాళ్ళకి నేను సలహా చెప్పే అంత మాత్రపడి కానీ జరుగుతున్న వ్యవస్థ గురించి వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నాం మీ ముందుకి. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటే ఇక్కడ 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒక సొంత రైతు ఉన్నాడు, కౌలు రైతు ఉన్నాడు. ఈ దేశంలో వ్యవసాయం చేసేది 95% కౌలు రైతులే, 5% కూడా లేరు సొంత రైతులు వ్యవసాయం చేసేవాడు. అయితే ఈ 5% రైతుల్ని ఆర్గానిక్ ఫార్మర్గా కన్వర్ట్ చేసి దేశానికి ఏం న్యాయం చేయగలుగుతారు? 95% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్వర్ట్ చేయాలా, వాళ్ళకున్న వస్తువులు ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు గుర్తించాలా. ఇప్పుడు ప్రొసీజర్స్ పెట్టారు, ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫై చేయడానికి ప్రొసీజర్స్ పెట్టారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 40 ఏళ్ళు అని చెప్తున్నారు. మీరు వారం నెల మా రైతు దగ్గరికి పోవాలి, భూమి టెస్టులు చేయించాలి, ఈ టెస్టులు చేయించాలా, ఇవన్నీ ఫాలోఅప్ చేయాలని అంటున్నారు. నీకు అవసరం ఏంటి? ఆర్గానిక్ ఫార్మింగ్ దేన్ని సర్టిఫై చేస్తున్నావు? రైతు పండించిన ఉత్పత్తిని పెస్టిసైడ్ రెసిడ్యూ ల్యాబ్లో టెస్ట్ చేసి దీంట్లో పెస్టిసైడ్స్ వాడా లేదా అని సర్టిఫై చేస్తున్నావు. అంటే ఏంటి? పండించిన ఉత్పత్తికి మాత్రమే నువ్వు చేస్తున్నావు. వాడి భూమి అయితే నీకు ఎన్ని రోజుల నుంచి వాడు ఆర్గానిక్ ఫార్మ్ చేస్తే నీకు అవసరం ఏంది? ఏం చేస్తే అవసరం ఏంది? వాడు తీసుకొచ్చిన ఉత్పత్తిలో వాడు పెస్టిసైడ్ రెసిడ్యూస్ వాడి ఈ పంట పండించాడంటే తీసి అవతల వారినకు ఇది పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉందని, లేదు ఇతను చేసిన ఉత్పత్తిలో పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేదు, పాస్ అయిందని అంటే సర్టిఫై ఇచ్చే ఇంకంతే. దానికి నువ్వు ప్రొసీజర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి నేను రైతు గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు బయోపెస్టిసైడ్స్, ఫెర్మోన్యూస్, తర్వాత హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, పెస్ట్ మేనేజ్మెంట్లో తెలుసుకున్నారు.